Hi friends, good morning. Lasya, good morning. గుడ్ మార్నింగ్. How are you? ఫైన్. ఏం చేస్తున్నావు? చాయ్ తాగినా. ఇవాళ ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు, పోతే సిరిసిల్ల స్పెషల్ అవుతుంది షాపింగ్. ఓకే. పిల్లలకు బ్యాగులు గిట్లా లేవు కదా, ఆ. బ్యాగులు తీసుకొద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. ఇంకా స్కూల్ వదలట్లేదా? పంపిస్తలే మండే నుంచి. ఎందుకు? కొత్త స్కూల్ కదా, మొన్ననే బుధవారం రోజు స్టార్ట్ అయింది స్కూల్. మనం లేం కదా, ఊరికి వెళ్ళినాం కదా. బుధవారం నుంచి సోమవారం నుంచి పంపిద్దాం. అది మ్యాటర్. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది. మా వాళ్ళకి స్కూలే లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ ఉంటే మంచిగా ఉంటుందా, లేకపోతే మంచిగా ఉంటుందా స్నితిక? అవరా ఉంటేనట. స్నితిక చెప్పలే, రితిక్ గడి చెప్పాడు. నీకుంటేనా? మరి చెల్లెమ్మ ఉండకపోతే అంటుంది ఏంద్రా? అవరా స్నితిక? పోవా ఇక మరి స్కూల్కి పోవా? మరి లేకపోతేనే బాగుండదు అంటున్నావు. అంటే ఇప్పుడు రితిక్గాడు ఏం చేస్తున్నా, ఏం లేదు, ఫోన్ చూస్తున్నా. ఎందుకు కళ్ళు కలవ అవుతాయి? అవునా? షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా చివరి పాట ఛానల్లో. ఓకేనా? ఓకే. మూవీ కూడా కదా. అంటే మమ్మీ అవసరం కోసమే ఫోన్ చూస్తుంది, ఒట్టిగా ఫోన్ చూడాలన్నమాట. అట్లా ఓకేనా? అట్లా ఫ్రెండ్స్, మా డాడీ మా చెల్లని కత్తిరిస్తుండేలు మంచిగా తీయబోతా. డాడీ నీ ప్లాన్స్ ఏంటి? టుడే మై ప్లాన్స్ ఈస్ సిరిసిల్ల పోడింగ్ అండ్ బ్యాగ్ నీకు కొనిచ్చడింగ్, కంబాక్స్ నాకు కొనిచ్చడింగ్, అండ్ రోని రితిక్ స్లిప్పర్స్ కొనిచ్చడింగ్. అలా అలా ప్లాన్స్ ఉన్నాయి నా ఇవాళ. నీకేం లేదు? నీకు కూడా ఉన్నది. వీళ్ళు అడ్డుకొండ కూడా అన్ని సేమ్ టు సేమ్. ఓకేనా? బేబీ కటింగ్ చేయించుకుంటా పైసలు. ఓ స్నితికి బేబీ ఫ్యామిలీ కటింగ్ అట. మన పులి సింగం మ్యూజిక్ అన్న షాప్ పెట్టిండు కదా, అట్లా వేయించుకొద్దాం. నీకు ఆర్మీ కటింగ్, వీడికి బేబీ కటింగ్ అట. ఈ బేబీకి ఎంటికలు లేవు, బేబీ కటింగ్ ఎందుకురా? ఉన్నాయి మొత్తం కథమైంది. బేబీ కటింగ్ అంటే ఇంత ఎంటికలు ఉంటే దాన్ని ఇట్లా కట్ చేస్తే బేబీ కటింగ్ అంటారు. జుట్టు పెంచుదావు మరి. జుట్టు పెంచి తర్వాత బేబీ కటింగ్ చేసి బేబీ మంచి బేబీ లా. ఇప్పుడు మంచిగా లేదు, నేను కొన్ని రోజులు తీయాలి, కటింగ్ తీయాలి. ఇంకా రితిక్ నీ ప్లాన్స్ ఏంటి ఇవాళ? నా ప్లాన్సా? ఇలా మొత్తం వస్తాడు, మొత్తం వస్తాడు. ఇలా నా ప్లాన్సా? పోయినాక నేను చెప్తాను నీ ప్లాన్స్. అమ్మ నువ్వు వర్రగాడు చెప్తాడు. చెప్పు రితిక్. ఇంకో నా ప్లాన్సా, చెప్పులు కొనుక్కొని బ్యాగులు కొనుక్కొని ఇంకా చూడండి ప్లాన్స్. అంతేనా? అంతే. చాలా చిన్న ప్లాన్స్ ఉన్నాయి నీ ప్లాన్స్ ఇవాళ. కంబాక్స్ బ్యాగ్ కంబాక్స్ అన్ని. ఓకే. ఓకే ఓకే. మమ్మీ నీ ప్లాన్స్ కూడా ఏంటి? నా ప్లాన్స్ ఏం లేదు రితిక్. ఈరోజు వంట అయ్యుడు తినుడా అంతేనా? వంట చేసుడు, తినుడు, తోముడు, పిండుడు, అవి నా ప్లాన్. బోలు విండుడు, బోల్ తోముతారు, పిండరు. అవన్నీ మమ్మీ ప్లాన్సా? అలా ఉన్నావా ఇవాళ ప్లాన్స్? మమ్మీ ఇంకా రాత్రి కూలర్లో నీళ్ళు పోసుడు అన్న. కూలర్లో నీళ్లు నువ్వే పోయాలి రోనిగా. నాకు నిద్ర వస్తుంది. నిద్ర రాకముందుకు పోయాలి కదరా నువ్వే. ఇంకెందుకు కూలర్ నీళ్ళు చల్లగా. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు వర్షం కొడుతుంది కదా బయట, అట్లా అందుకని చెప్పేసి ఇప్పుడు కూలర్లో వాటర్ పోయలేదు. ఎడిపోయింది? అటు గోడ దూకి వెళ్ళిపోయింది. వీడియో తీస్తున్నా? అటు గోడ దూకి అటు వెళ్ళిపోయింది. ఎడిపోయింది? అటు పోయింది. అట్లానా? ఎంత పెద్దగా ఉంది తెలుసా? ఇంత పెద్దగా.
ఇంత పెద్దగా ఉమ్మా దొరక బట్టి నీ మెడలు ఎత్తా అనుకున్నా నేను. పోయి చూసేద్దామా ఏడా కనబడుతుందా? గటు చూడుకో నువ్వు పోయి. నువ్వుదా ఇదంతా సాపి. పెద్ద పాము వచ్చింది వందాక. ఇగో ఈ ఏరియాలకి, ఇక్కడ ఏరియాలకు వచ్చింది. ఇది ఇంతవరకు అలా పడుకున్నది. నేను సడన్గా ఇటు వచ్చే వరకులా కనబడ్డది. ఆ గోడ మీదకి ఎక్కి అటు దుంకటి వెళ్ళిపోయింది. మళ్ళా మా రితిక్ గాడు ఉరికి వీడియో కెమెరా తెచ్చి బ్లాగ్ తీస్తాడు. నీకు ఏం చెప్పాలి వానికి? అవురా? ఏమన్నా చెప్పన్నా? ఓకే. ఇంట్లో నుంచి అయితే బయలుదేరినాం. పోయి పైసలన్నీ ఖర్చు పెట్టుకొని రావాలి. ఖర్చు పెట్టుకోవాలంటే తప్పదు మరి. పిల్లలు చదివించాలంటే మామూలుగా ఉండదు. ఏమంటారా సిటిగా? మా రితిక్ గాడు ఒక మంచి పని చేయబోతున్నాడు. రోడ్డు మీద ఉన్న కట్టెని తీసి అటు సైడ్కి వేసేస్తున్నాడు. చూడు, గుడ్ బాయ్, వెరీ గుడ్. చూడు అట్లా ఉండాలి. వెరీ గుడ్ రితిక్. అన్నయ్య గుడ్డి కదా? వెరీ గుడ్ నాని. ఎస్ ఎస్ ఎస్. బ్యాగులు తీసుకోవడానికి అయితే షాప్కి వచ్చేసినాం. ఫుల్ బిజీ ఉన్నాయి బ్యాగులన్నీ, షాపులన్నీ. ఇది కొత్త షాప్ ఉన్నట్టున్నది. ఏడ చూసినా మొత్తం పిల్లలతో నిండిపోయినాయి. పిల్లల బ్యాగులతో నిండిపోయినాయి. ఏందిరా? మా స్నితిక బ్యాగ్ అంట చూపిస్తుంది. ఓ అద్దరిపోయిందిరా, మోటు పతలా. నీ బ్యాగు పేరు మోటు పతలా. ఇంకోటి ఈయన పేరేమంటారా నాకు తెలియదు. ఆమె మేడం ఉందిగా, ఇంకేం మా మేడం చెప్పేస్తుంది. కాదు, ఆయన అలీబాబా అద్భుత దీపంలా ఉంటాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, గుర్తులేదు. రేట్లు అయితే దారుణంగా ఉన్నాయి బ్యాగుల రేట్లు. జమ్ము జుమ్. రితిక్ నీ బ్యాగ్ ఏదిరా? మా సిటికా బ్యాగ్ ఫిక్స్ అయిపోయింది. మా రితిక్ గాని బ్యాగ్ ఇది 450 రూపాయలు 2 బ్యాగులకు. మోటు పత్ల. మలాస్య పర్సు తీసుకుంటుంది. మొన్న సిద్దిపేట బస్సులో పర్సు ఎత్తుకపోయారు మలాస్యది, అందుకని కొత్త పర్సు తీసుకుంటుంది. ఇంకా మలాస్య కొత్త చెప్పులు కొనుక్కున్నది. ఎందుకు అలా డాడీ ఎక్కడిస్తున్నాడు చెప్పులు కొనుక్కుంటే? ఫోన్ ఉండద్ది. ఇప్పుడు వీటితో కూడా లెక్కేసినావా? అది కూడా పట్టుకో. ఇంకేంది? ఇంకా 754 అటు 1000. ఏమైంది? ఇంకా 1000 రూపాయలు చెప్పులకు. చితిగా 1000 రూపాయలు చెప్పులకు అయినాయి. నువ్వు ఒక 500 కట్టిరా, సరేనా? మరి వాళ్ళు కడతారా? ఓ బండి వస్తున్నావు? అయ్యప్ప సూపర్ మార్కెట్ చాలా వదిలేరాక మళ్ళీ ఇలా వచ్చినాం. యా, మా లాస్యకి ఇష్టమైంది. ఏదిరా? అరే ఎందుకురా అది తాగుతా? ఏమొస్తుందిరా తాగుతా? ఓ బలమ్మా, దగ్గొస్తుందా? ఓకే, తీసుకుందాం. అవునవును, అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ అయిపోతాయి అని తీసుకున్నామా. మరి తింటావా నువ్వు? నువ్వులర్లు తినకపోతే సరే, ఇదే మాట మీద ఉండాలి మరి, సరేనా? ఓకే. సూపర్ మార్కెట్ మొత్తం మా వాళ్ళది అయింది. మా స్నితికని అయితే కూర్చొని కంపాక్స్లు లెంకుకుంటుంది. జరి షేప్ అవుతుంది ఆమె. అక్కడి నుంచి వెళ్ళలేం లేదు, ఏం లేదు. మేము కంపాక్స్ అయితే నాకు అది నచ్చలే అంటుంది మళ్ళీ. స్నితిగా వా ఏముందిరా అది? అరే ఇది బాగుందిరా, అబ్బా అన్ని చేతులు ఉన్నది, మస్తున్నది, కలర్ బాగుంది, మీద బొమ్మ కూడా బాగుందిరా పొట్టోడు. అరే
అరే నువ్వేది ఇప్పినా గట్లనే ఉంటుంది రా. మీద బొమ్మలు చూడు, కలర్ చూడు, మస్తు ఉంటుంది. అస్సలు ఏంటలేదు అప్పటి నుంచి. నీకే కంపాక్స్ కావాలి ఆశ. అద్దరిపోయింది రాశ, తీసుకో. చాక్ మరి ఇంటికాడ ఉండే మళ్ళీ చాక్ మరి ఎందుకురా? చెక్కుకోనికే చాక్ మరి అంటే మరి. అయ్యప్ప సూపర్ మార్కెట్లో మొత్తం కలిసి 3000. మామయ్య ఎంత? 3000 అంటే 3000 చిల్లర బిల్ అయిపోయినాయి అట్లా. మా స్నితిక పల్లి పట్టు తింటుంది. డాడీకి ఇస్తనే లేదురా బాబు. స్నితిక ఆల్రెడీ ఇచ్చిండ్రా బాబు. మొత్తం తింటదిరా. ఓకే బయలుదేరమ్మా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంటి దగ్గర దాకా రాబోతున్నాం. పిల్లలు ఎక్కడంతో పడుకున్నారు. ఇక మంచిగా తిరిగిరు కదా, వాళ్ళ ఆశ కూడా నిద్ర వస్తున్నది. తిరిగిరు కదా మంచిగా, నిద్ర ఎక్కడితో నిద్ర పట్టింది. గాఢ నిద్రలో ఉన్నారు.